ఎవరైతే అబ్రాడ్ వద్దాం అనుకుంటారో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇంకోటి వచ్చేసరికి డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడాలంటే 2 టైప్స్ చెప్పొచ్చు. కొందరేమో డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఉంటారు, కొందరు స్టిల్ డిగ్రీ చేస్తున్న వాళ్ళు రావాలి అని ముందే ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని ఉంటారనమాట. వీళ్ళ కోసం ఏంటంటే ఫస్ట్ డిగ్రీ ఎవరైతే ఇంకా కంప్లీట్ కాకుండా ఇప్పుడే పర్సూయింగ్ చేస్తూ కరెంట్లీ స్టడీయింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డాక్యుమెంట్స్ చెప్తాను. ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి కామన్ థింగ్స్ అందరికీ పాస్పోర్టు, రెజ్యూమే, ఎస్ఓపి, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్, పాస్పోర్ట్, ఇవన్నీ కామన్ థింగ్స్. ఇవన్నీ అందరికీ ఈక్వల్గా ఉంటాయి. బట్ సర్టిఫికేషన్స్కి వచ్చేసరికి లైక్ సర్టిఫికేట్స్ ఒకటి ఇప్పుడు లాస్ట్ సెమిస్టర్ చదువుతున్నారు అనుకోండి. లైక్ ఇప్పుడు డిగ్రీలో ఉన్న వారికి 3 years కదా, 3-2 సెమిస్టర్లో ఉన్నారు అంటే 3-1 సెమిస్టర్ వరకు వాళ్ళకి మెమోస్ వస్తాయి కదా. ఆ మెమోస్ వీళ్ళు తీసుకొని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళది కంప్లీట్ అయింది అనుకోండి, డిగ్రీ కంప్లీట్ అయితే వాళ్ళకి పీసీసీ, సిఎంఎం ఒరిజినల్ డిగ్రీ ఉంటుంది అనమాట. ఒరిజినల్ డిగ్రీ ఎప్పుడు వస్తుంది అంటే మనం డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మనం అప్లై చేసుకోవాలి. లైక్ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నారనుకోండి, ఉస్మానియా యూనివర్సిటీకి అప్లై చేసుకుంటే మీరు డెలివరీ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే పికప్ అయినా పెట్టుకోవచ్చు. అది మీ అవైలబిలిటీని బట్టి మీరు చూసుకోవాలి అది. అండ్ నా సజెషన్ అయితే పికప్ పెట్టుకుంటే మీకు ఫాస్ట్గా వస్తుంది ఒకవేళ ఎమర్జెన్సీ పర్పస్ అనుకుంటే. అండ్ ట్రాన్స్క్రిప్ట్స్ కూడా మనము మళ్ళీ తీసుకోవాలన్నమాట. అఫీషియల్ ట్రాన్స్క్రిప్ట్స్ అని దాని మీద మన మెమోస్ మీద మెన్షన్ చేసి సీల్డ్ ఫైల్ తోటి ఇస్తారనమాట. మనకి ఎన్ని బ్లాక్ లాగ్స్ పడినాయి, ఎన్ని అటెంప్ట్స్లో మనం పాస్ అయినాం అనేసి మొత్తం వస్తుంటుంది. సో అవి అఫీషియల్ ట్రాన్స్క్రిప్ట్స్ ఎక్కువగా అడుగుతారు మనకు వచ్చే మెమోస్ కంటే. అవి తీసుకోవాలి. అది బీటెక్ అయినా డిగ్రీ అయినా కానీ. బీటెక్ వాళ్ళకి వచ్చేసరికి ఉస్మానియా కంటే జేఎన్టీయూ ఎక్కువ ఉంటాయి. ఈ జేఎన్టీయూకి అప్లై చేసుకుంటే జేఎన్టీయూ వెబ్సైట్లో అప్లై చేసుకున్నాక మనం పిక్ చేసుకోవడానికి వెళ్ళాలన్నమాట. ఒక 2 to 3 daysలో వస్తాయి ఈ సర్టిఫికేట్స్ అన్నీ. ఈ అప్లికేషన్స్ వచ్చేసరికి ఎట్లా వేయాలి ఏంది అనేది ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ తర్వాత తెలుసుకుందాము. ఇప్పుడు వచ్చేసరికి ఏమన్నా డాక్యుమెంట్స్ ఏమేమి రిక్వైర్మెంట్, మన కాలేజ్ అయిపోతుంది ఆర్ కాలేజ్ అయిపోయింది, మనం ఏమేమి డాక్యుమెంట్ తీసుకోవాలని మాత్రమే ఇప్పుడు మాట్లాడుకుందాము. దీనిలో వచ్చేసరికి స్టెప్ బై స్టెప్ చెప్తాను. దీనిలో మెయిన్ థింగ్ ఏంటంటే పాస్పోర్ట్. ఈ పాస్పోర్ట్ లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేము, అది మీకు కూడా తెలుసు. పాస్పోర్ట్, 10th మెమోస్, ఇంటర్ మెమో. లైక్ మనకి ఇంటర్ మెమో ఒకటే మెమో ఉంటుంది కదా, 10th కూడా ఒకటే మెమో ఉంటుంది కదా, అవి స్కాన్ చేసి